విశాఖపట్నంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీల వేతనాల పెంపు డిమాండ్తో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ దీక్షలు చేపట్టారు. దీక్షలను సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ అఖిల భారత నాయకుడు కుమార్ మంగళం ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీల వేతనాలు వెంటనే పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాప్స్ అదనపు పనిభారం వల్ల అంగన్వాడీలపై ఒత్తిడి పెరుగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు మరియు అంగన్వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షురాలిని. మేము రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ 3 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈ రోజు, రేపు, ఎల్లుండి. చంద్రబాబు నాయుడు గారు తన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తనకు అధికారం లేనప్పుడు, మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు జగన్ హయాంలో, అప్పుడు అతను వచ్చి మా ప్రతి టెంట్ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, లోకేష్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నిమ్మల రామానాయుడు గారు వచ్చారు, ఇంకా రాని వాళ్ళు ఎవరూ లేదు. తెలుగుదేశం వాళ్ళు అందరూ వచ్చారు. ఎంపీ భరత్ గారు వచ్చారు, పల్లా శ్రీనివాసరావు గారు వచ్చారు. వచ్చి మీకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. మాకు వేతనాలు పెంచమని అడుగుతున్నాం. యాప్ల మీద యాప్ల పనిభారం పెంచుతున్నారు. అలాగే విపరీతమైన పనిభారం, తర్వాత సరైన ఫుడ్ కూడా మా చేతితో వండించి పెట్టేస్తున్నారు. పనిభారం పెంచినప్పుడు మా వేతనాలు పెంచాలి అన్న ఆలోచన ఉండాలి కదండి గవర్నమెంట్కి. అధికారంలో లేనప్పుడేమో మా మీద వరాల జల్లు కురిపిస్తారా, అధికారంలోకి వచ్చాక మమ్మల్ని మర్చిపోతారా? అప్పుడు ఇప్పుడు మాకు ధర్నాలేనా గతి? మాకు మరి మీరు అధికారంలోకి వచ్చి మాకేంటి? పోనీ మాకేమైనా విపరీతమైన జీతాలా? మాకు పర్మనెంట్ ఎంప్లాయీస్మా? 11,500 వర్కర్కి, హెల్పర్కి ఏమో 7,000 రూపాయలు. దీంతో ఎలా బతకగలమని అడుగుతున్నాము. జగన్ గారు ఉన్నప్పుడు 1000 రూపాయలు వేతనం పెంచారు 2019. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు రూపాయి వేతనం పెంచలేదు. సెంట్రల్ గవర్నమెంట్ గడిచిన 10 ఏళ్లుగా రూపాయి వేతనం పెంచట్లేదు. స్టేట్ గవర్నమెంట్ గడిచిన 6 ఏళ్లుగా రూపాయి వేతనం పెంచట్లేదు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కాబట్టి మా వేతనాలు పెంచాలి అని ప్రధానమైన డిమాండ్ ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మార్చి 2వ తారీఖున విజయవాడలో ధర్నా చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.